అందరికీ నమస్కారం అండి. నేను ఆల్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీఓ చెక్ పోస్టులు, బార్డర్ చెక్ పోస్టులు ఎత్తివేసినందుకు తెలంగాణ రవాణా శాఖ మంత్రికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఇది కొన్ని వేల గొంతుల ఆర్తనాదాలు, కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది బాధితులు ఉన్నారు. ఆర్టీఓ చెక్ పోస్ట్ చేయబట్టి చాలా రకాలుగా సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు నరకాసుర వధ ఎట్టుడో తెలియదు, కానీ చెక్ పోస్టులు ఎత్తేసినందుకు మా డ్రైవర్ సమాజం అంతా ఆ నరకాసుర వధ చేసిన దానికంటే ఎక్కువ సంబరాలు చేసుకుంటారు. అంటే అంత అణచివేతకు, అంత భయభ్రాంతులకు గురైంది ఇన్ని రోజుల బట్టి ఆ చెక్ పోస్టుల. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కావున అంటే మన భారతదేశంలో అనేక రాష్ట్రాలలో చెక్ పోస్టు తీసినప్పటికీ మన తెలంగాణ రాష్ట్రం చాలా రోజుల తర్వాత తీసేసింది. అయినా కానీ వాళ్ళకి కృతజ్ఞత తెలపాలి. ఎందుకంటే ఇన్ని రోజుల మా పోరాటానికి, వివిధ సంఘాల పోరాటానికి అనుకోవచ్చు, వివిధ సోషల్ మీడియాల ద్వారా వాళ్ళకు చేరిన సందేశం కావచ్చు, అనేక చెక్ పోస్టుల నుంచి వెళ్ళి వాళ్ళకు ఫిర్యాదులు పోయినాయి. వాళ్ళు ఏం ఆలోచించినా కానీ డ్రైవర్ సమాజానికి మంచి చేసిరని కోరుకుంటూ మరి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారికి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి 1000 కోటి నమస్కారాలు తెలుపుకుంటూ అన్ని రాష్ట్రాలు కూడా ఇలాగనే చెక్ పోస్టులు తీసేసి డ్రైవర్లకు ఇబ్బంది పెట్టకుండా, ఇక ఆర్టీఓ చెక్ పోస్టులు వేరే కదా, ఈ పోలీసు వాళ్ళని ఎంబడి వేస్తాం, ఈ ఆర్టీఓ వాళ్ళ కార్లు ఎంబడేసి తోలుతామంటే కూడా కాకుండా మీ రూల్స్ ప్రకారంగా కాయిదాలు లేకపోతే వాటికి ఏం చేయండి. ఎవరైనా దొంగమాలు కానీ ఏదైనా తీసుకపోతే మీ చట్ట ప్రకారం ఏదుందో అది విధించండి. కానీ రోడ్డు మీద ఈ పోలీసు వాళ్ళు కావచ్చు, ఆర్టీఓలు కావచ్చు, మామూలు ఇచ్చిన వాళ్ళని ఒక రకంగా, మామూలు ఇవ్వని వాళ్ళని ఒక రకంగా చూసి మళ్ళా వాళ్ళను ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం మా యూనియన్లు ఊరుకోవు. డ్రైవర్ సమాజం కోసం ఉన్నదే ఇది, డ్రైవర్ల బాగోగుల కోసం ఉన్నది. కాబట్టి వాళ్ళ అభ్యున్నతికై నిరంతరం పోరాడుతూనే ఉంటాం, నిరంతరం శ్రమిస్తూనే ఉంటాం. మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై డ్రైవర్ అన్న, జై జై డ్రైవర్ అన్న.